హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ అగ్రికల్చర్ వ్లాగ్స్. అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. మేమైతే హాస్పిటల్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే హాస్పిటల్కి వెళ్తున్నాం, మధ్యలో అయితే ఆగినాం ఫ్రెండ్స్. మా అన్నయ్యనైతే షాప్కి వెళ్తాను నేను వచ్చేసరికి అయితే మేమైతే తడిచి మోపడవుతున్నాం. ఇక్కడ మొత్తం కార్ అయితే మొత్తం వేడి ఉంది ఫ్రెండ్స్. ఏసీ పెట్టినా కానీ అయితే చాలా వేడైతే ఉంది ఫ్రెండ్స్. ఎండకైతే తట్టుకోలేకపోతున్నాం కార్లో. అన్నయ్య అయితే రాలేదు. ఇప్పుడు ఫ్రెండ్స్ ప్రజెంట్ సిరిసిల్లాలో ఉన్నాం. చూడండి ఫ్రెండ్స్, సిరిసిల్ల మా రాజన్న సిరిసిల్ల తెలంగాణ ముద్దు బిడ్డ. ఓకే, మరి మేమైతే తిని బయలుదేరినాం ఫ్రెండ్స్. మీరు తిన్నారా? ఏం కర్రీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? పిల్లలైతే మొత్తం అంత కలవడం అవుతుంది. బ్యాక్ సైడ్ ఉన్నారు అక్కడ చూడండి. మా కోడలు, మా పాప, మా వదిన అయితే ఎంత కూర్చున్నారు. బిక్కిరి బిక్కిరి అవుతుంది ఫ్రెండ్స్. ఈ కారణం అయితే మాకైతే అన్నయ్య ఎప్పుడు అసలు తెలియదు. ఇంకా వెళ్ళిండు, హాస్పిటల్కి వెళ్తున్నాం కదా, పేషెంట్కి ఏమైనా తీసుకెళ్ళాలని చెప్పేసి పండుగ తగ్గుతానికి పోయిండు. యాపిల్స్, దానిమ్మలు, కొబ్బరి బొండాలు తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్. అందుకని చెప్పి మధ్యలో అయితే కార్ ఆపిండని చెప్పి చిన్న బ్లాగ్, మినీ బ్లాగ్ తీస్తున్నా నేనైతే. అన్న వచ్చే గ్యాప్లోనైతే ఒక బ్లాగ్ అయితే తీసి మనతో షేర్ మన ఫ్యామిలీతో షేర్ చేసుకుందామని అయితే నేను చిన్న బ్లాగ్ తీసిన ఫ్రెండ్స్. ప్లీజ్ ఈ వీడియోకి అయితే ఒక లైక్ వేసుకోండి, ఓకేనా? ఎండలు అయితే చాలా కొడుతున్నాయి ఫ్రెండ్స్, ఒక రకంగా కొడుతున్నాయి. పనికి వెళ్ళే వాళ్ళు ఎట్లా వెళ్తారో తెలియదు కానీ అప్పుడు చాలా అంటే చాలా ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయి. కానీ జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఎండలోనైతే మరి అంత రిస్క్ చేయకండి, ఎందుకంటే పని ఇప్పుడు కాకపోతే రేపైనా చేసుకోవచ్చు. కానీ ఈ ఎండలలో అయితే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. మార్నింగ్ 6 నుండి 11 వరకు అట్లా వచ్చేది ఉంటే పనికి వెళ్ళండి. అట్లా అయ్యే పని అయితే చేసుకోండి, ఎందుకంటే తర్వాత అయినా ఈ రోజు కాకుండా పని నెక్స్ట్ డే అయినా చేసుకోవచ్చు. ఎండలో మనం ఎండ దెబ్బ తగ్గిందనుకో చాలా కష్టంగా ఫ్రెండ్స్. పని చేసిన పైసలు 3 రోజుల పైసలు మళ్ళీ హాస్పిటల్ చుట్టే పెట్టాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి చెప్తున్నా. ఇంకా పిల్లలకి కూడా హాలిడేస్ అయిపోయినాయి. స్కూల్స్ అయితే మొత్తం కంప్లీట్ క్లోజ్. మా పిల్లలకైతే హాలిడేస్ వచ్చినాయి ఫ్రెండ్స్. ఇంకా హాలిడేస్ అయిపోయి వాళ్ళతో పొట్టు ఉంటుంది. ఇక అల్లరంటే అల్లరిగా మామూలుగా ఉండదు ఫ్రెండ్స్. ఒక రకంగా ఇక బీభత్సం సృష్టిస్తారు మా ఇంట్లో పిల్లలకి. అల్లరి చాలా ఉంటుంది. ప్రతి ఇంట్లో ఉంటుంది. కానీ ఎండాకాలంలోనైతే చాలా కాపాడాలి పిల్లలని. అయితే మనం రక్షణ కల్పిస్తారు, మన పిల్లలకు కూడా రక్షణ కల్పించాలి ఎండల నుండి అయితే. ఎందుకంటే ఎండలకు దారుణంగా ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా. చూడండి, నాకైతే అసలుకి ఎండాకాలంలో వెరైటీగా నాకైతే ఇంత ఏం ఉబ్బరి ఏది కాకపోతే ఈ కారం అయితే వేడికి నానిపోతున్నాను. నేను కూడా చాలా అంటే చాలా అదైపోతుంది. నీరసంగా అయితే ఇట్లా మనకు మరి అంత చెమట కూడా రావద్దంట, బాగా వీక్ అయిపోతారంట. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులు అయితే తప్పదు. ఇంకా అన్నచ్చినాక తాగు తీస్తారు. ఇప్పుడు అన్నచ్చిన ఏం వెళ్తున్నాం. మా జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, మీకైతే చూసుకుంటా వెళ్తా. చూడండి సిరిసిల్ల అండి, మా రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి, ఓకేనా? స్టార్ట్ అయింది మా జర్నీ అయితే. ఎంత ఎండ కొట్టిన మాత్రం పని అయితే చేసుకోవాల్సిందే, తప్పదు. పొట్టకొట్టి కోసం ఎన్ని పనులైనా ఎంత ఎండైనా చేసుకోవాల్సిందే కదా ఫ్రెండ్స్. ఈ సౌండ్ పొల్యూషన్ వినపడుతుందా వినపడతా లేదా తెలియదు. కానీ నేనైతే మీతో షేర్ చేసుకోవడం అయితే కొంచెం తీసుకుంటా. ఇంట్లో వాళ్ళకి ఇట్లా ఎండ అనిపిస్తుంది, కానీ ఎంత ఎండ ఉన్నా కానీ రోడ్ల పైన జనాలు అయితే అసలుకే ఆగడం లేదు. ఎందుకంటే అక్కడ ఉంటుంది ఎవరు మనం వాళ్ళకు ఉంటాయి కదా. ఇంకా ఎండకు మనం జాగ్రత్తగా తీసుకుంటే ఆరోగ్యం అంతా బాగుంటుంది నా ఒపీనియన్. జ్యూస్ అంటుంది మా అన్న. జ్యూస్ తాగుతావా?
అలవాటు అయినా కదా ఇంటికాడ నుండి. ఇప్పుడు ఏ జ్యూస్ అంటే ఏదో కానీ ఎండలో జ్యూసులు చర్పతులు ఇలాంటి మజ్జిగ లాంటివి అయితే తీసుకోవాలి. నన్ను అడిగితే ఇది అందరికీ తెలిసి ఎండ అనుకుంటున్నారు. కాకపోతే బయట చేసేటప్పుడు అయితే మధ్యలో ఆగి తీసుకుంటే మాత్రం బాగుంటుంది. ఫ్రీ రావుతుంది. ఇది వచ్చేసి మా బస్ స్టాండ్ బస్సెస్లో మనమైతే ఇక్కడ ఆపిను. అక్కడ ఫ్రూట్ షాప్ ఉంది కదా, ఫ్రూట్ షాప్ అయితే వెళ్తుంది. ఏదన్నా తీసుకోవాలని చెప్పేసి, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, మనకైతే ఇది వద్దు అనుకుంటాం కానీ పిల్లలకైతే కంపల్సరీ ఏదన్నా రాపించాలని చెప్పి మా కోడలు పాప పిల్క జుట్టు పిల్క పాప ఓయమ్మో పిల్క పాప మొత్తం పిల్క తీసేస్తుంది. నాకైతే చాలా భయం అవుతుంది మా పాపని చూస్తే. బ్రెడ్ ప్యాకెట్ మనం అక్కడ తీసుకెళ్దామని చేస్తే పాపనైతే ఇది అయిపోయి మళ్ళీ నైతే ఇగో మొదలైనవి ఫ్రెండ్స్. ఏందో ఎండకు ఇప్పుడు అనిపిస్తుంది ఇట్లా ఎండ అని. ఇంట్లో ఉంటేనైనా ఎక్కడైనా బయటకు వెళ్తే ఎండ అనిపిస్తుంది, కానీ పని చేస్తే మాత్రం పని మీద పోతుంది కదా ఫ్రెండ్స్. ఏదైనా ఉంటే ఎండ అని అనిపేది, నీడ అని అనిపేది, ఎందుకంటే పని మీద అది వేరే ఉంటుంది. హాయ్ చెప్తుంది. హాయ్ 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 చెప్పు. మా పాపని తీసుకెళ్తున్నా. హాయ్ చెప్పు మ్యాన్సీ. హాయ్ చెప్పు.